గురువుగారు మీరు చెప్పినట్టుగానే ఎవరు చేసినటువంటి కర్మ వారే అనుభవించక తప్పదు అని ఏ రకంగా మనం చెప్పగలుగుతాం? కర్మయోగం, కర్మ ఫలితం ఈ కాలానికి కూడా వర్తిస్తుందంటారా? ఏ కాలానికైనా వర్తిస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ కాలంలో భాగాలు కదా ఇవి. కృతయుగంలోనూ చేసిన తప్పులకు ఫలితాన్ని అనుభవించారు, చేసిన పుణ్యాలకు ఫలితాన్ని అనుభవించారు. త్రేతాయుగంలో అనుభవించారు, ద్వాపర యుగంలో అనుభవించారు. ఏ యుగంలో అయినా, ఈ కాలం ఆ కాలం అని కాదు, ఈ కలియుగంలో కూడా ఖచ్చితంగా అనుభవిస్తాం. చేసిన దాన్ని ఫలితాన్ని అనుభవిస్తాం. ఓ బూర్లెముకుడు బాండి అంటారు కదా, ఆ బాండి దాని మీద పెడతాం, నూనె పోస్తాం, తిరగమూత వేస్తాం. ఆ వాసన వస్తుందా రాదా? ఎట్లా వస్తుంది? అందులో వేయవలసినవి వేసాం కనుక దానికి సంబంధించిన వాసన వస్తుంది, గంధం. అలాగే ఏవి చేశామో దానికి సంబంధించిన దాన్ని తప్పక అనుభవిస్తాం. ఎవరు చేశారో వారే అనుభవిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదురవూరన్నా. కాకపోతే ఆ కర్మ ఫలితాన్ని పరిపూర్ణంగా తాను అనుభవించలేని స్థితి ఉంటే అప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని తగ్గించుకోవటం కోసం జపాలు, తపాలు, యాగాలు, హోమాలు ఇవన్నీ చేసి వాటి యొక్క బలాన్ని కొంచెం తగ్గించి అనుభవిస్తున్నాడు. అస్సలు అనుభవించకుండా వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఎవరు చేసింది ఏ యుగమైనా అనుభవించవలసిందే. కలియుగంలోనే కాదు, కృతయుగంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు, త్రేతాయుగంలో అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సీతమ్మ త్రేతాయుగం నాటి మనిషి. ఆంజనేయ స్వామి సీతాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఆ సీతమ్మ దగ్గర నిలబడి ఆమె దర్శించి, అమ్మా నీకా ఇటువంటి కష్టాలు? సాక్షాత్తు రామచంద్రుడు పరబ్రహ్మమే, పరబ్రహ్మం యొక్క భార్యవు కదా, నీవు ప్రకృతి యొక్క స్వరూపం కదా, నీకు ఇటువంటి కష్టాలా అని హనుమ అడిగితే, నాకు ఇటువంటి కష్టం రావలసి ఉన్నది అని అమ్మవారు చెప్పింది, సీతమ్మ తల్లి. ఎందుకు అడిగాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, సాక్షాత్తు పరబ్రహ్మమే అయినటువంటి రామచంద్రుడే నా భర్తగా ఉండగా కేవలం బంగారు వర్ణములో ఉన్న ఒకానొక జింక పిల్లను చూచి అది కావాలి నాకు తెస్తావా లేదా అని మంకు పట్టు పట్టిన పాపము చేత నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నా. రెండవ విషయం, రామచంద్రుడు అక్కడికి వెళ్ళి మారీచుని సంహరించిన తరువాత ఆ మారీచుడు ధ్వన్యనుకరణ చేసి హా సీత, హా లక్ష్మణ అని అన్నప్పుడు పరబ్రహ్మమే నా భర్త అన్న సంగతి తెలిసి కూడా నా భర్తకేదో ప్రమాదం జరిగింది అనేటువంటి ఆలోచనతో లక్ష్మణుణ్ణి వెళ్ళమని చెప్పాను నేను. లక్ష్మణుడు నాకు అనేక రకాలుగా చూచాడు. అతడు పరబ్రహ్మమ్మ, ఏ విధమైన ప్రమాదం జరగదు అని. అతడు ఎంత చెప్పినా వెళ్ళకపోతే, రామచంద్రుడు రాకపోతే నన్ను నీవు పొందవచ్చు కదా అనే ఆలోచనతో నీవు వెళ్ళటం లేదు అని కొడుకుతో సమానమైన లక్ష్మణుని నేను మాట్లాడానయ్యా. అనకూడని మాట అన్న పాపము చేత ఈ శిక్ష నేను అనుభవిస్తున్నాను. కోరకూడని దాన్ని కోరుకోవటం చేత నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను. సీతమ్మ తల్లి తన నోట తాను ఆంజనేయ స్వామికి సుందరకాండలో, రామాయణంలో చెప్పిన మాట. కనుక త్రేతాయుగమైనా అనుభవిస్తారు, కృతయుగమైనా అనుభవిస్తారు, ద్వాపర యుగమైనా అనుభవిస్తారు. ఈ కలియుగంలో అందరం అనుభవిస్తూనే ఉన్నాం. చేసిన దాన్ని అనుభవించక తప్పదు.